హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ జంతికలు. మీరు జంతికలని కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ నేను చూపించబోయే ఈ జంతికలని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. చూడండి, నేను ఇక్కడ చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, వేళ్ళకు కూడా నూనె అస్సలు అంటుకోలేదు. ఇవి మీకు ఒక 2-3 వారాల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ జంతికలు మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి జల్లెడ పెట్టేసి నేను ఇక్కడ 3 కప్పుల వరకు వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, మనం రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అయితే ఒక 3 కప్పుల వరకు వేశాను. ఈ విధంగా పిండిని అయితే కంపల్సరీగా జల్లించేసుకోండి. మరలా జల్లెడలోకి మరొక 2 కప్పుల వరకు శనగపిండి, ఇక్కడ నేను 3 కప్పులు వరిపిండి 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిని కూడా కంపల్సరిగా జల్లించేసుకోవాలి. ఇలాగ మనము జల్లించుకుంటే మీకు ఈ జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. చూడండి, మనకి వేస్ట్ ఎంత మిగిలిపోయిందో. ఈ విధంగా 2 కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, జస్ట్ కలర్ కోసమేనండి. అలాగే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి, బాగుంటుందండి ఇందులో ఫ్లేవరు. అలాగే వాము, చూడండి వామునైతే ఈ విధంగా అరచేతిలో వేసుకొని కొంచెం నలిపినట్లుగా వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. ఇందులో మనము శనగపిండి వేస్తున్నాం కాబట్టి కొంచెం వాము అనేది ఎక్కువే వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోండి, అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి చూడండి, ఇక్కడైతే నేను కరిగించిన వెన్న వేసుకుంటున్నాను. బటర్ ఉంటుంది కదండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను వెన్న. మీ దగ్గర వెన్న అందుబాటులో లేకపోతే నార్మల్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని కొంచెం వేడి చేసి ఒక గరిటె వరకు, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇలాగ ఫస్ట్ వెన్న ఉంటే కనుక కంపల్సరీగా వెన్న వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది అండి జంతికలు అయితే. ఇలాగ వెన్న వేసిన తర్వాత పిండికి బాగా పట్టించాలండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం పిండి అంతటికి కూడా మనం వేసిన వెన్న బాగా కలిసే విధంగా పిండిని రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలా పట్టుకుంటే ఇలాగ హోల్డ్ అయిపోవాలండి, పిండి ముద్దలాగా మనకి బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇలా వచ్చింది అంటే కనుక కరెక్ట్గా మనం వేసిన ఆయిల్ సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ వేసుకోండి. మీకు జంతికల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే కారం కోసము ఒక 6-7 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఇవి బాగా ఘాటున్న పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేశాను. మీ ఇందులో పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కనుక దీని ప్లేస్లో కారం అయినా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం నీళ్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఫిల్టర్ చేసి వేసుకోండి, మనకి ఆ పిప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలాగా టీ ఫిల్టర్ లేదంటే కొంచెం మీ దగ్గర ఏదైనా స్ట్రైనర్స్ లాంటివి ఉంటే పెద్దవి, వాటిలో అయినా వేసుకొని ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి. వేస్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా తగినంత నీళ్లు వేసేసుకొని చక్కగా ఇలాగ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ నీళ్ళతోనే ఫస్ట్ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఫస్ట్ నీళ్ళు అనేది వేయొద్దు, ఫస్ట్ ఈ వాటర్తోనే వెల్లుల్లి ఆ పచ్చిమిర్చి పేస్ట్తో మనకి వాటర్ వచ్చినాయి కదా, ఆ నీళ్ళతోనే ఫస్ట్ కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తటి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉండాలండి, పిండి గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలనేది. నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలాగ మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నానండి జంతికల గొట్టంలోకి. ఇప్పుడు ఇందులోకి జంతికల గొట్టంలోకి సరిపడా పిండిని పెట్టేసుకోండి రెడీగా. ఇలా పెట్టేసేసుకొని మిగతా పిండి మీద మనకి ఆ పిండి డ్రై అవ్వకుండా ఒక క్లాత్ పెట్టేసుకోండి, వెట్ క్లాత్. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి.
ఇప్పుడు ఆయిల్ కరెక్ట్గా కాగిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. చిన్న పిండి ముద్ద వేస్తే ఇమీడియట్గా ఇలాగ పైకి వచ్చేసింది అంటే కరెక్ట్గా వేడిగా ఉన్నట్లండి ఆయిల్. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకున్నాం కదండి, ఈ విధంగా ఒక చక్రంలాగా చుట్టేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వాయికి అది వేగేలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేసుకొని మరి కొంచెం పిండి తీసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి. కొంచెం మనకి అది డ్రై అవ్వకుండా ఉండాలండి. పిండి కొంచెం లూజ్గా ఉంటే మనకి ఈజీగా జంతికల గొట్టంలో నుంచి పిండి అనేది ఈజీగా వస్తుంది. చూడండి, కొంచెం నొరగ అనేది కొంచెం తగ్గాలండి. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ నొరగ అనేది కొంచెం తగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి. రెండో వైపు వేగడానికైతే అస్సలు టైం పట్టదండి, ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే మనకి ఆయిల్ డిప్ అయి ఉంటుంది కదా చక్రం అంతా కూడా. సో రెండో వైపు వేగడానికి పెద్దగా టైం పట్టదు. ఈ విధంగా అంతా కూడా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి ఈ వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి మీకు 2-3 వారాలు ఫ్రెష్గా ఉంటాయండి. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.